ఈ ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాను. ద్వితీయోపదేశకాండం 14:2. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్య ప్రకారం స్వకీయ జనంగా మనం ఉన్నాం. ఇది ఎంతో గొప్ప అద్భుతమైన కార్యం. ఆయన ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి, తద్వారా ఆయన దృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. కనుకనే ధైర్యంగా ఉండాలి. దేవుడు మనలను ఆయనకు ప్రతిష్ఠ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని ఆయన స్వకీయ జనంగా ఎంతో ఇష్టపడి ఎన్నుకున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారమని స్పష్టమవుతుంది. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రమైన మరియు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని గడపాలని పిలువబడ్డారు. దేవుడు తన ప్రజలను పవిత్రమైన వారిగా మరియు సమస్త భూజనులలోకెల్లా అత్యంత విశేషమైన తన సొంత ప్రజలుగా ప్రత్యేకంగా ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అవును, నేడు మనం ప్రభు దృష్టిలో ఎంతో విలువైన వారం. ఇంకనూ మీరు దేవుని చేత ఎన్నుకొనబడి ఉన్నారు మరియు మనము స్వకీయ సంపాద్యంగా ఉన్నాము. కనుకనే దేవుడు తన స్వకీయ జనము అని ఎవరిని పిలుస్తాడు అంటే, ఆయన మాట శ్రద్ధగా విని నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశంలో జనులు నాకు స్వకీయ సంపాద్యము అగుదురు అనే మాట ఆయన తెలియజేశాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉంటూ ఆయన మాట వింటూ నేటి వాగ్దానం ద్వారా మనం దీవించబడదాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగా. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా పరలోకమందున్న తండ్రి, రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. నీటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మాలో జీవము మరియు మీ ఉద్దేశాలను కలిగి ఉన్నందుకు, మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈరోజు నీవు మమ్మను మీ యొక్క స్వకీయ జనముగా ఎన్నుకున్నందుకు మేము ఆనందిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు తృణీకరించినా లేదా మర్చిపోయినా మీ కనుదృష్టికి ఎల్లప్పుడూ మా మీద ఉన్నదని మాకు తెలుసు. కనుకనే నేడు మీ యొక్క దైవికమైన ఉద్దేశములలో మేము ఒక నాయకులుగా నీ చేతిలో ఉన్నామని ప్రతిరోజు మాకు గుర్తు చేయము తండ్రి. దేవా, నీ పరిపూర్ణ సమయంలో నీవు మమ్మల్ని వద్దులేనట్లుగా చేస్తామని నమ్ముతూ మనోధైర్యంతోనూ మరియు విశ్వాసంతోనూ ఆ పిలుపులకు నడవడానికి మాకు సహాయమే చేయండి నైనా. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు అన్నిటి నుంచి విడిపించండి. ఈ దినపు దీవెనలతో నింపండి. వాతావరణ పరిస్థితులు స్వాధీనపరచుకోండి. స్కూల్స్కి, కాలేజీకి వెళ్తున్న పిల్లల్ని, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవెనలతో నింపుతారని నమ్ముతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.